హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇండియన్ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ 3 ఇడియట్స్ సినిమాతో 2009లో. సౌత్ మూవీ ఫస్ట్ 250 కోట్లు కొట్టింది రోబో సినిమాతో 2010లో. మన తెలుగు సినిమా బాహుబలి 1తో 2015లో ఈ ఫీట్ ని అందుకుంటే, కన్నడ సినిమా 2022లో KGF 2 మూవీతో ఈ మార్క్ అందుకుంది. ఇక మలయాళ సినిమా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎంపరన్ సినిమాతో ఈ ఫీట్ అందుకుంటే, కన్నడ మలయాళ సినిమాలు నెగ్లెక్ట్ చేసే రేంజ్ లోనే 200 కోట్ల నెంబర్ ని అందుకున్నాయి. హిందీ సినిమాలైతే లెక్క పెట్టలేనైతే ఉన్నాయి. ఈ మధ్యలో కాంపిటీషన్ ఎవరికైనా ఉందంటే టాలీవుడ్ అండ్ కాలీవుడ్ కి. అది కూడా రజనీ సినిమాలు పక్కన పెడితే ఓ టైం వరకు తెలుగు సినిమాకి పోటీ ఇచ్చే రేంజ్ లో కాలీవుడ్ అయితే ఎదగలేదు. ఎప్పుడైతే 2020 కరోనా తర్వాత విజయ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయిందో, అప్పటి నుంచి వాళ్ళు కూడా కాస్త లీగ్ లోకి అయితే వచ్చారు. ఇక తర్వాత ఈవెంట్ సినిమాలు అండ్ టైర్ 2 సినిమాలు కూడా ఈ ఫీట్ అందుకున్నాయి. లైక్ అమరాన్, PS1, PS2 విక్రమ్ ఫిల్మ్స్. అయితే కాలీవుడ్ లో స్టార్స్ అయిన అజిత్, విక్రమ్, సూర్యాల నుంచి మాత్రం పెద్దగా కాంట్రిబ్యూషన్ అయితే ఏం రాలేదు. అండ్ సూర్య పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉండేది. బట్ ఫైనల్లీ సోలోగా ఈ ఫీట్ అయితే ఇప్పుడు అందుకున్నాడు. సో సూర్య కంబ్యాక్ తో మళ్ళీ కాలీవుడ్ అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. తెలుగు స్టేట్స్ లో టైర్ 1 హీరోలు చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా 250 crore కొట్టారు ఎక్సెప్ట్ మహేష్ బాబు. సీనియర్ హీరోస్ లో వెంకీ చిరు కూడా ఈ ఫీట్ ని అందుకోగా, ఈవెంట్ ఫిల్మ్స్ తో తేజ సజ్జా కూడా ఈ ఫీట్ అందుకున్నాడు. మరి కాలీవుడ్ లో ఏ హీరో ఎక్కువ సార్లు 250 కోట్లు కొట్టారు, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే, రీసెంట్ గా కరుప్పు సినిమాతో 12వ రోజు వచ్చిన కలెక్షన్స్ తో 250 కోట్ల ఫీట్ అందుకున్నాడు సూర్య. సూర్యకి ఇది ఫస్ట్ 150-200 250 కోట్ల ఫిల్మ్ గా నిలబెట్టింది. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తూ తన కెరీర్ లో మరో 2 ఫిల్మ్స్ 250 కోట్లు కొట్టిందంటే ఖచ్చితంగా బ్యాక్ టు ద ఫామ్ అని చెప్పొచ్చు. ఇక ఒకే సినిమాతో ఉన్న మరొక హీరో శివకార్తికేయన్ కి ఫస్ట్ 150-200 250 అండ్ 300 కోట్ల ఫిల్మ్ అమరన్ అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత 250 కోట్ల సినిమా ఇంకొకటి పడినా కూడా తీసుకెళ్లి టైర్ 1 రేస్ లో పెట్టేసేవాళ్ళు. బట్ దురదృష్టవశాత్తు 2 ఫ్లాప్స్ అయితే పడ్డాయి. ఇక ఒకే మూవీతో ఉన్న మరొక హీరో కమల్ హాసన్. విక్రమ్ లాంటి సినిమాలో ఎంతమంది హీరోలున్నా కూడా ఇది కమల్ హాసన్ ఫిల్మ్ గానే చెప్పొచ్చు. అండ్ 2008లోనే 100 కోట్లు కొట్టిన కమల్ హాసన్ గారు 150 నుంచి 400 కోట్ల వరకు ఏ ఫీట్ అయినా అందుకున్నారంటే అది విక్రమ్ సినిమాతోనే. ఇక PS1, PS2 వంటి సినిమాలతో విక్రమ్ 2 టైమ్స్ ఈ ఫీట్ ని అందుకోగా, కొన్ని సోర్సెస్ బట్టి ఈ సినిమా కూడా అప్పట్లో 250 కోట్లు టచ్ చేసింది. సో 3 ఫిల్మ్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు విక్రమ్. ఇక 4 ఫిల్మ్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఇళయదళపతి విజయ్. బిగిల్ సినిమాతో ప్రాపర్ గా 250 కోట్లు టచ్ చేసిన విజయ్ కి తర్వాత వరీసు ఫస్ట్ 300 కోట్ల సినిమాగా నిలిస్తే, తర్వాత లియో గోట్ సినిమాలతో 400 కోట్ల మార్క్ ని ఈజీగా దాటేశాడు. అలా 4 సినిమాలైతే 250 కోట్ల మార్క్ దాటినవి ఉండగా, మెర్సల్ సర్కార్ సినిమాలు 240 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. ఇక ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే అసలు ఎవరికి అందని రేంజ్ లో ఉన్నారు రజనీకాంత్. అది కూడా 6 సినిమాలతో. అసలు కాలీవుడ్ కి 100, 150 నుంచి 600 కోట్ల వరకు పరిచయం చేసిన హీరో రజనీకాంత్. ఈ రోజుకి 2.0 700 కోట్ల రికార్డ్ అయితే అలానే ఉండిపోయింది. ఫస్ట్ టైం రోబో సినిమాతో 250 కోట్లు టచ్ చేసిన రజనీకాంత్ కబాలీ సినిమాతో ఆ మార్క్ ని ఈజీగా దాటేస్తే, తర్వాత 2.0 సినిమా, తర్వాత జైలర్, కూలీ సినిమాలతో 500 కోట్లు ఈజీగా దాటేశారు. ఇక తర్వాత వెటరన్ సినిమా కూడా 250 కోట్ల మార్క్ దాటేయడంతో 250 కోట్లు దాటిన సినిమాలు 6 ఉన్న ఏకైక తమిళ హీరోగా, సౌత్ లోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా నిలిచారు రజనీకాంత్. ఈ సంవత్సరం జైలర్ 2 ఎలానే ఉంది, తర్వాత కమల్ హాసన్ తో చేస్తున్న సినిమా కూడా ఉంది. సో ఈ 2 అయ్యేసరికి ఆర్ నెక్స్ట్ ఇయర్ కి రజనీ అసలు ఎవరికి అందని రేంజ్ లో టాప్ లో ఉండడం పక్కా. ఇక 500 కోట్ల లిస్ట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. 3 సినిమాలతో రజనీకాంతే టాప్ లో ఉన్నారు. సో ఇంత ఏజ్ వచ్చినా కూడా కాలీవుడ్ కి నెంబర్ 1 గా కంటిన్యూ అవుతున్నారు రజనీకాంత్. సో చూడాలి నెక్స్ట్ ఈ లీగ్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారో, రజనీ రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది 250 కోట్ల క్లబ్ లిస్ట్. ఇదే వీడియో టాలీవుడ్ పై కూడా కావాలంటే కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.